తల్లిదండ్రులు అతనికి చాలా తోడై ఉన్నారు, వారికి ఫీజు కట్టడం జరిగింది, అట్లనే వారి యొక్క సమయాన్ని అతని కోసం వెచ్చించడం జరిగింది. ఇంకా ఫైనల్ ఎండ్ రిజల్ట్ ఏమొచ్చిందంటే ఆ పిల్లవాడు ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయిన తర్వాత వారు అతన్ని తిడతారు, కొడతారు, లేకపోతే వారి యొక్క కోపానికి అతడు గురవుతాడు. మనం అదంతా ఆలోచన చేసినట్లయితే మనకు న్యాయంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సంవత్సరం అంతా చదువుటకు అతనితో పాటు ఈ తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత వారి సమయాన్ని కేటాయించారు, ప్రయాసపడ్డారు, అతడు విజయం సాధించాలని ఎంతగానో తాపత్రయపడ్డారు. అయితే ఇప్పుడు ఒక 5వ తరగతి పిల్లోని తీసుకొచ్చి 10వ తరగతి పరీక్ష రాయించామనుకోండి, అతడు ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, అది ఏమన్నా ఎవరినో వచ్చి తిట్టారనుకోండి, అదేమన్నా ఉపయుక్తంగా అనిపిస్తుంది అంటారా? ఉపయుక్తంగా అనిపించదు. ఈ 5వ తరగతి పిల్లోడిని వచ్చి నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలదించుకుందు అని ఈ రకమైన మాటలు ఎవరో మాట్లాడరండి. ఎందుకంటే అతని వయసు చిన్నది, అతని అనుభవం చిన్నది, అతనికి ఆ పరీక్షను ఎట్లా ఎదుర్కోవాలో అతనికి తెలీదు.